హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు చికెన్ సూప్ ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా మీరు స్క్రీన్ మీద వచ్చిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత లేట్ చేయకుండా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక రైస్ కడాయి అయితే పెట్టుకొని అందులోకి 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ వాటర్ అనేది ఈజీగా 5 అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి బఠానీ, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, 2 పచ్చిమిర్చిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని అందులో వేసి 1 నిమిషం పాటు కలుపుకొని ఆ తర్వాత 4 చికెన్ బోన్ పీసెస్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అయితే బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే వాటర్ అనేవి బాయిల్ అయ్యి మనం ముందుగా వేసుకున్న చికెన్ కూడా బాగా బాయిల్ అయ్యి ఉంటుంది. చికెన్ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోర్క్తో అయితే ఈ విధంగా పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. పీసెస్, బోన్స్ అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని సూప్లో అయితే యాడ్ చేసుకోవాలి. సూప్లో యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే నీచు వాసన అనేది పోతుంది. ఆ తర్వాత కొద్దిగా టమాటో సాసు, కొద్దిగా సోయా సాస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఈ విధంగా వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకున్నట్లయితే సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇందులో బీట్ చేసిన ఎగ్ని ఈ విధంగా అయితే వేసుకొని గ్యాప్ లేకుండా కలుపుకోవాలి. గ్యాప్ వచ్చిందంటే ఎగ్ పీసెస్ అనేవి పెద్దగా వచ్చేస్తాయి, బాగోదు. ఈ విధంగా ఫాస్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో ఒక 40 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే ఈ విధంగా అవుతుంది. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక్క 10 నిమిషాల తర్వాత కలుపుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా చికెన్ సూప్ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ